దేవుని స్తోత్రం. అందరికీ వందనాలు. 5 ప్రశ్నలు ఇవ్వమని సూచించటం జరిగింది. కుటుంబములో మాదిరి గల కుటుంబము ప్రశ్నావళి. మొదటి ప్రశ్న, దేవునితో గడిపే సమయం కుటుంబ సభ్యులను ప్రభావితం చేయగలదా? అంటే కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, వారు కుటుంబం అనగానే కుటుంబస్తులు ముందు మనల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి మనము దేవునితో ఎలాగున్నాము అనేది మొదట మన కుటుంబంలో మన ఆత్మీయ స్థితి ఏమిటి, మన మాటలు ఎలాగున్నాయి, మనం దేవునితో ఎంతసేపు గడుపుతున్నాము అనేది మొదట మన కుటుంబ సభ్యులే చూస్తూ ఉంటారు. అంటే కుటుంబంలో మనము మన మాదిరిని చూపించాలి. ఉదాహరణకి మార్కు సువార్తలో దెయ్యం పట్టిన వ్యక్తిని దేవుడు బాగు చేసిన తర్వాత దేవుడు ప్రభువారు ఏం చెప్పారంటే, మొదట నీవు అయ్యా నేను నీతో వస్తాను అన్నప్పుడు, కాదు నీవు నీ ఇంటికి వెళ్ళు అని చెప్పటం మనం చూసాం. అంటే స్వస్థత వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళమని అనటానికి కారణం అంటే మొదట దేవుడు కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో ఇక్కడ మనం చూడవచ్చు. అప్పటి వరకు ఆ కుటుంబంలో ఆ భార్య ఎంత బాధపడి ఉంటుందో, ఆ పిల్లలు ఎంత బాధపడి ఉంటారో, ఆయన బట్టలు లేకుండా ఉన్నప్పుడు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన చూసి, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళని చూసి ఏమని ఉంటారో, ఆయన గాయపరుచుకుంటుంటే, మరి ఇంట్లో ఉండమన్నా ఉండకుండా బయటికి వెళ్తుంటే, సమాధుల దగ్గరికి వెళ్తుంటే వారు ఎంత బాధపడి ఉంటారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వస్థపరిచిన తర్వాత ఇప్పుడు ఆయన కుటుంబంలో బట్టలు లేనివానిగా కాకుండా వస్త్రాలు ధరించుకొని పద్ధతిగా ఉండటం మనం గమనించాము. అంటే ఆ కుటుంబస్తులు ఇతనిలో మాట మారటం చూసుంటారు, శుభ్రంగా చక్కని వస్త్రాలు కట్టుకోవడం చూస్తుంటారు. అంతేకాకుండా మంచిగా ప్రవర్తించటం కూడా చూసుంటారు. సో నమ్మిన విశ్వాసి తన కుటుంబంలో తన కుటుంబ సభ్యులకి మాదిరిగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈయన దెకపొలిలో అంటే గలిలియా ప్రాంతంలో 10 పట్టణాలు, ఒకటి సైతోపోలిస్ అనే పట్టణం, హిప్పోస్ అనే పట్టణం, డియోన్ అనే పట్టణం, పెల్లా అనే పట్టణం, గెరాసా అనే పట్టణం, ఫిలడెల్ఫియా అనే పట్టణం, డెమాసస్ అనే పట్టణం, అబీలా అనే పట్టణం, సెనెతా అనే పట్టణం, గెదారా అనే ఈ 10 పట్టణాలలో అతను దేవుని గురించి చెప్పటం. అంటే మొదట తన కుటుంబములో ఒక మాదిరి కనిపించి ఉండొచ్చు. కుటుంబములో ఉంటూ తనకి దేవుడు చేసిన మేలులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి సువార్త చెప్పి ఉండవచ్చు ఆయన. సో ఇది మనకు కూడా ఒక మంచి మాదిరే అని నాకు అనిపిస్తూ ఉంది. రెండో ప్రశ్న, దైవిక క్రమం నీ నుండి ప్రారంభం అవుతుందా, లేదా దేవుని క్రమాన్ని మొదట నీవు కుటుంబంలో అనుసరిస్తున్నావా? దైవిక క్రమం అంటే పురుషునికి దేవునికి లేదా పురుషునికి క్రీస్తు శిరస్సు అయితే, స్త్రీకి శిరస్సు పురుషుడు,
నమ్మిన పురుషుడు దేవుణ్ణి హైలైట్ చేస్తూ ఉండాలి. శిరస్సు స్త్రీకి పురుషుడైతే మరి గుండెకాయ, శిరస్సు కనిపిస్తూ ఉంటుంది, గుండెకాయ కనపడదు. గుండె స్త్రీతో పోల్చుకోవచ్చు మనం. గుండె లేకపోతే శరీరమే లేదు. శిరస్సు అందరికీ కనిపిస్తుంది, సమాజంలో కనిపిస్తుంది, కానీ లోపలున్న గుండె ఎవరికీ కనపడదు. కుటుంబంలో కూడా యజమాని కనిపిస్తాడు, భార్య కనపడదు, కానీ చాలా ప్రాముఖ్యమైంది. అది మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, నమ్మిన ఒక కుటుంబ యజమాని యేసుక్రీస్తుని మహిమపరిచినట్లుగా స్త్రీకి లేదా పురుషునికి మహిమ ఎవరు అంటే స్త్రీ, ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ. ఎలా మహిమపరచగలదంటే, ఆయన ఉన్నారు, ఆయన చూసుకుంటారు, అంటే ఆయనను ముందు పెట్టడం. కుటుంబంలో శారా ముందు నిర్ణయం తీసుకొని వెళ్ళటం వలన హాగరు అనే మరొక వ్యక్తి రావడం, తన సంతానం ప్రపంచంలో ఎలా ఉందో మనకు తెలుసు. అలా కాకుండా దైవిక క్రమం అంటే ఇక్కడ యేసుక్రీస్తును నమ్మిన ఆ కుటుంబ యజమాని యేసుక్రీస్తును హైలైట్ చేయటం, యేసుక్రీస్తును మహిమపరచడం. అలాగే కుటుంబంలో ఉన్న ఆ భార్య తన భర్తని హైలైట్ చేస్తూ ఉండాలి సమాజంలో. ఎలా అంటే భార్య యొక్క ఆ క్రమము, ఆ విధేయత, ఆ పరిశుద్ధత, ఆ కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానము తన భర్తకి ఆటోమేటిక్గా సమాజంలో గౌరవాన్ని తీసుకొస్తుంది. అలాగే దైవికంగా ఉన్న ఆ కుటుంబంలో బిడ్డలు కూడా తల్లిదండ్రుల్ని గమనించి లోబడితే అది దైవిక క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ అనేది మొదట నాలో నుంచే వస్తుందా అని ఎవరికి మట్టుకు వారు కుటుంబ సభ్యులు చూసుకోవాలి. ఆ మాదిరి మనం చూపిస్తే బాగుంటుంది. మూడవ ప్రశ్నగా, కష్టించేవానిగా ఉన్నావా, సోమరిగా ఉన్నావా? ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. కష్టించే మనసు కుటుంబంలో ఉన్నట్లయితే ఆ కుటుంబం చాలా బాగుంటుంది. సోమరితనం అంటే అలసిపోకుండానే విశ్రాంతి తీసుకుంటే దాన్ని సోమరితనం అంటారు. కుటుంబంలో చాలా పనులు ఉంటాయి. కుటుంబం గడవాలంటే దేవుడిచ్చిన వృత్తి, వ్యాపారము, ఉద్యోగం ఏదో ఉంటుంది. దేవుని నమ్మిన బిడ్డలు దేవుని యొక్క పని కూడా ఉంటుంది. కాబట్టి అన్యులకు మనకి ఉన్న తేడా ఏంటంటే, అన్యులు వారికి ఒక పనే ఉండొచ్చేమో. ఆ పని ఏమిటంటే వారి కుటుంబాన్ని గొప్పగా సమాజంలో చూసుకోవాలి. దానికి ఎంతైనా కష్టపడతారు, ఎంతైనా డబ్బులు సంపాదిస్తారు, ఏ విధంగా అయినా సంపాదించవచ్చు. అయితే ఇక్కడ వచ్చేసి మనము దేవుని నమ్మిన బిడ్డలకు మన కుటుంబ పోషణకి మనం కష్టపడాలి, దేవుని పని కొరకు కూడా మనం కష్టపడాలి. మనం సోమరిగా ఉండటం అనేది అంత మంచిది కాదు. ఇక 4వ ప్రశ్న, విధేయత ప్రేమించుట నీవు అనుసరిస్తున్నావా? నీవు అనుసరిస్తున్నావని కుటుంబ సభ్యులు గుర్తిస్తున్నారా? విధేయత మరియు ప్రేమించుట మాదిరి దేవునికి, సంఘములో ఉన్న పై నాయకులకు, విశ్వాసులమైన మనం లోబడాలి. ఇంట్లో భర్తకు భార్య లోబడాలి, ఇంట్లో తల్లిదండ్రులకు బిడ్డలు లోబడాలి, ఆఫీసులో మన పైన బాస్కి మనము లోబడాలి. అంటే ఈ క్రమమంతా కూడా మనకి దేవునికి లోబడే ఒక విధానాన్ని మనకి గుర్తు చేస్తుంది. అంటే తిరుగుబాటు స్వభావం. ఒకప్పుడు మోషేకు తిరుగుబాటు చేస్తే వెంటనే ఫలితం వచ్చింది, కానీ ఇప్పుడు కుటుంబాలలో తిరుగుబాటు చేస్తుంటే వెంటనే కనపట్ల. ఎందుకంటే ఇది కృపాకాలం కదా, బహుశా అదేనేమో.
అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిదానికి లెక్క ఉంది, లెక్క అప్పచెప్పాలి. కాబట్టి ఆ ప్రేమించుట, ఆ విధేయత చూపుట అనేది మనకి ఎప్పటికీ కూడా గుర్తుండాల్సిన ఒక మంచి మాదిరి మనం కనపరచాలి. ఇక 5వ ప్రశ్న, ఇతరులు మనలను చూస్తున్నప్పుడు మనము పూజించే దేవుని లక్షణాలు మనము కనపరుస్తున్నామా? ఇతరులు మనల్ని చూస్తున్నప్పుడు మనం పూజించే దేవుని లక్షణాలు మనం కనపరుస్తున్నామా? మొన్న ఒకసారి పెద్ద పులిపాక వెళ్తే క్యాంపెయిన్కి ఒక జామ తోట ఉంది. మా టీచర్లు అందరూ డ్రైవర్తో సహా వెళ్ళిపోయి కాయలు, మంచి కాయలు కోసేసుకొని తినేస్తున్నారు. నాకు కూడా ఇచ్చారు. నాకు వద్దండి అన్న. వద్దండి అని నేనేం చేశానంటే పెద్దగా కేకేసా, ఎవరైనా ఉన్నారా అని. అంటే సాధారణంగా మామిడి తోట అయినా జామ తోట అయినా ఎవరో ఒకళ్ళు కాపలాగా ఉంటారు. పెద్దగా మనం కేకేస్తే వాళ్ళు వేస్తారు. నేను వేసినప్పుడు ఆయన కూడా కేకేసాడు. ఆయన వచ్చాడు, ఏమండి కాయలు కావాలండి ఇస్తారా అంటే ఇస్తానన్నాడు ఆయన. కేజీ ఇంత అని చెప్పాడు. ఒక 2 కేజీలు 3 కేజీలు తీసుకున్నాం. అవి తీసుకొని డబ్బులు ఇచ్చి ఆ వ్యాన్ ఎక్కుతుంటే డ్రైవర్ అంటున్నాడు, సార్ మీరు ఎంత ఖచ్చితంగా ఉన్నారేంటి సార్ మీరు అని నాతో అంటమే కాకుండా మా టీచర్స్తో కూడా, నాగరాజు మాస్టర్ మాట అంటే మాటే, ఆయన ఖచ్చితం. నేనంటలా, ఆయన అంటున్నాడు. బహుశా మనము పూజించేటటువంటి దేవుని లక్షణాలు మనము కనపరచడం ద్వారా ఇతరులు మనల్ని చూసి కరెక్టే, వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కాబట్టి వీళ్ళు మనలాగా ఉండరేమో, వాళ్ళకి అది చాలా చిన్న విషయమే కానీ నాకు అది తప్పు అని నాకు అనిపించింది. నా మనస్సాక్షి ఒప్పుకోట్లా. ఎందుకంటే అదే సమయంలో పొరపాటున ఆ కాపరి వచ్చిండు అనుకో, మనల్ని ఏదైనా అనొచ్చు, అవసరమైతే ఒక దెబ్బ కూడా కొట్టవచ్చు. అంటే మనది కానిది అనుమతి లేకుండా తీసుకోవటం అనేది మరి దేవుని బిడ్డలుగా అది మనకి తగదనమాట. సో అట్లా ఈ 5 ప్రశ్నల్లో మనం గుర్తుపెట్టుకుందాం. మళ్ళీ చదువుదామా? అయిపోయింది. కుటుంబములో మాదిరి గల కుటుంబము. దేవునితో గడిపే సమయము కుటుంబ సభ్యులను ప్రభావితం చేయగలదా? దైవిక క్రమము నీ నుండి ప్రారంభం అవుతుందా, లేదా దేవుని క్రమాన్ని మొదట నీవు కుటుంబంలో అనుసరిస్తున్నావా? కష్టించేవానిగా ఉన్నావా, సోమరిగా ఉన్నావా? విధేయత ప్రేమించుట, లేదా ప్రేమించుట విధేయత నీవు అనుసరిస్తున్నావా అని కుటుంబ సభ్యులు గుర్తిస్తున్నారా? ఇతరులు మనలను చూస్తున్నప్పుడు మనము పూజించే దేవుని లక్షణాలు మనము కనపరుస్తున్నామా అనేది చెక్ చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ప్రశస్తమైన పాదములకు వెరలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నా ప్రభువా, 5 ప్రశ్నలు, ఆ 5 ప్రశ్నల్లో నుంచి ప్రభువా మమ్మల్ని మేము మరొకసారి పునఃపరిశీలించుకునే విధంగా మా ఎదుటికి తీసుకొచ్చారు. మీకు స్తోత్రాలు తండ్రి. నిజమే ప్రభువా, మేము మీ బిడ్డలమైనప్పుడు మీతో గడుపుటము, మీ గుణలక్షణాలు కుటుంబంలో మొదట మేమున్న ప్రదేశాలలో సమాజంలో కనపరచటము అది మాకు ఎంతో అవసరము. ఆ విధంగా చేయుట ద్వారా ప్రభువా మీరు మహిమ పొందుతారని మేము నమ్ముచున్నాము. అట్టి కృప మాకు దయచేయమని ఈ మనవులు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము ఏ సంగతులైతే వింటూ ఉన్నామో ఆ సంగతులు
ఊరికే టైం పాస్ కొరకు మనం ఇక్కడికి వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు, కానీ దాని గురించి మళ్ళా మనం లోతుగా ఆలోచించి పునఃపరిశీలించుకోవడానికి ఈ రివ్యూ సెషన్స్ పెట్టడం జరిగింది. కాబట్టి పాలు పంపులు పొందుతున్న సోదరులందరికీ ప్రభునామన అభినందనలు. ఒకటి మాత్రం వాస్తవం, అదేంటో తెలుసా? మనం ఏదైతే వింటామో దాని గురించి దేవుని ఎదుట లెక్క చెబుతాం. మనము విన్న ప్రతీదీ లెక్కలోనికి వస్తుంది. దేవుడు మన ఎదుటకు తీసుకొని వచ్చిన దానికి లెక్క అడగటం మానడు. ఒకవేళ మనకు తెలియకుండా తెలుసుకోకుండా ఉన్నప్పుడు శిక్ష వస్తుంది, తెలుసుకొని చెయ్యనప్పుడు ఎక్కువ శిక్ష వస్తుంది. బైబిల్లో దానికి సంబంధించిన ఒక వాక్యం చెబుతారా మీరు? యజమానుని చిత్తము ఎరిగి ఉండి అలాగ చేయకపోతే ఎక్కువ దెబ్బలు తగులుతాయి. గుడ్. ఇంకా చేయని వానికి శ్రమ కలుగుతుంది. వెరీ గుడ్. ఇంకా తెలియక చేసితేనే కనుక కనికరింపబడదు. ఇంకా తూరు సీదోను విమర్శ దినమున తూరు సీదోను పట్టణముల గతి కంటే కొరాజీను బేత్సైదా వాళ్ళ గతి కంటే తూరు సీదోనుల పట్టణపు గతి ఓర్వదగింది అంటారు. కాబట్టి దేవుడు విమర్శ దినాన మన ఎదుటకు కొంతమంది వ్యక్తులను, కొన్ని ప్రమాణాలను మన ముందు పెట్టి మనకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనం తెలిసి చేయకపోతే శిక్ష ఎక్కువ ఉంటుంది. తర్వాత తెలియక చేయని వారికంటే తెలిసి చేసిన వారికి ఎక్కువ శిక్ష ఉంటుంది. కాబట్టి మనకు అందుకే అప్పుడప్పుడు మనం వింటుంటాం మన సంఘానికి ఎక్కువ శిక్ష ఉంటుందని. ఎందుకంటే బోధలు ఎక్కువ వింటున్నారు, ప్రసంగాలు ఎక్కువ వింటున్నారు. అందుకని మనం ఏదైతే వింటున్నామో అది మనకు ఆచరణాత్మకంగా మారాలని కోరుతూ ఉన్నాం. మంచిది. ఈ